సార్, ఒక వ్యక్తి న్యాయవాది అవ్వాలంటే 3 ఇయర్స్, 5 ఇయర్స్ అని ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్. వాటికి ఎంట్రన్స్ ఉంటుందా? అతను ఎలా ఫాలో అవ్వాలి? నమస్కారం అండి. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు భగవంతుని గుడిలో, న్యాయ దేవత గుడిలో మరి పూజారులు అనుకుంటారు. మరి అటువంటి పూజారులుగా తయారవ్వాలని ఒక మంచి ఉద్దేశం రావడమే చాలా గొప్ప విషయం. మరి అలాంటి ఉద్దేశం వచ్చినప్పుడు ప్రస్తుతం మన దేశ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు అయ్యేదానికి న్యాయవాదులుగా అయి ఉండాలి. ఆ న్యాయవాదులు అవటానికి మరి ఎల్ఎల్బి లేదా బిఎల్ కోర్సులు చదవాలి. ఈ ఎల్ఎల్బి బిఎల్ కోర్సులు చదవాలంటే ఒకటి 3 ఇయర్స్ కోర్సు, ఒకటి 5 ఇయర్స్ కోర్సు. 5 ఇయర్స్ కోర్సుకి ఎలిజిబుల్ ఎవరంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. 3 ఇయర్స్ కోర్సు వాళ్ళకి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. సో ఇంటర్మీడియట్ స్థాయిలోనే నువ్వు ఒకవేళ న్యాయవాది కాదలుచుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ 5 ఇయర్స్ కోర్స్కి రాసి దాంట్లో పాస్ అవ్వాలి ముందల మినిమం. అదే 3 ఇయర్స్ కోర్స్ అయితే డిగ్రీ ఉండి డిగ్రీ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. దాంట్లో పాస్ అయిన తర్వాత నీకున్నటువంటి మార్కులను బట్టి నువ్వు ఎక్కడ చేరదలుచుకున్న అప్లికేషన్లో, అంటే ఆన్లైన్లోనే, అంతే ఆన్లైన్లో జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మెరిట్ మీద ముందు మెరిట్కి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇస్తారు. కొన్ని కళాశాలల మటుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా ఇస్తున్నారు సీట్లు ఖాళీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోటా కింద. అది వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటివి. మరియు ఇతర దేశాల నుంచి వచ్చి కూడా కొంతమంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా కూడా ప్రయత్నం చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మనము 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కోర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలి. దీనికి చాలామంది ఏమనుకుంటారంటే చాలా కష్టమైనటువంటి పరీక్ష ఇది, దీంట్లో మనం ఎగ్జామ్లో పాస్ కావడం కష్టము. మరి అన్ని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డాక్టర్ కోర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్ అని అదని ఇదని రాస్తుంటారు, భయపడుతూ రాస్తారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయవాది అవడానికి కూడా ఎంట్రన్స్ టెస్ట్ అలాంటిదే అని అనుకుంటారు. కానీ అలాంటిది కాదండి. లా సెట్ ఎగ్జామ్ అంటారు. అది లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దాన్ని 3 ఇయర్స్ కోర్సు, 5 ఇయర్స్ కోర్సు మరి ఎల్ఎల్బి బిఎల్ స్టూడెంట్స్గా యూనివర్సిటీలో గుర్తిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. మరి ఈ లా సెట్ పేపర్కి కొన్ని బిట్ క్వశ్చన్స్ అనమాట, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు పెడితే వాటిల్లో ఒక ఆన్సర్ని నువ్వు సెలెక్ట్ చేయాలి. చేస్తే అప్పుడు టోటల్గా చూస్తారన్నమాట. అంటే 60 క్వశ్చన్స్ లీగల్ యాప్టిట్యూడ్ మీద మినిమం అటెంప్ట్ చేస్తే అప్పుడు దానికి సంబంధించి వచ్చిన ఎగ్జామ్స్లో వచ్చిన రిజల్ట్ని బట్టి నువ్వు ముందుకెళ్ళచ్చు అనమాట. దీనికి సంబంధించి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు బుక్స్లో. తర్వాత లీగల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి ఒక వర్డ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాపల్ అనే ఒక వర్డ్ ఉంది, దాని అర్థం ఏంటి అనేది, దాంట్లో ప్రిన్సిపల్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అది 3 ఇయర్స్ కోర్స్ కానీ 5 ఇయర్స్ కోర్స్ కానీ వాటిల్లో జనరల్ నాలెడ్జి మరియు మెంటల్ ఎబిలిటీ వీటి మీద కూడా క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా అని కూడా అంటే లాకి సంబంధించి ఏమి చదివాడు, ఏమి నేర్చుకున్నాడు అని తెలుసుకోవడానికి, అంటే మినిమం థింగ్స్ అనమాట. ఇప్పుడు మీకు ఉదాహరణకి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొన్ని తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్.
ఉదాహరణకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ ఇన్ ఇండియా, అది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. జిఎస్టీలో కవర్ కానటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? జిఎస్టీ అంటే మీకు తెలుసు, ట్యాక్స్, అది కొత్తగా మన సిస్టంలోకి వచ్చింది. కాస్మెటిక్స్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, జ్యువెలరీ, పెట్రోల్, వీటిల్లో ఏది జిఎస్టీలోకి కవర్ కాలేదు? ఇది జనరల్ నాలెడ్జ్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. లేకపోతే మెంటల్ ఎబిలిటీ కూడా కొన్ని క్వశ్చన్లు వేస్తారన్నమాట. అంటే మెంటల్ వాడి యొక్క క్యాలిక్యులేషన్స్, వాడి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అనేది, అంటే వాడి యొక్క నాలెడ్జ్ తెలుసుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఫైండ్ అవుట్ ద రాంగ్ ఫిగర్ ఇన్ ద సిరీస్ అని ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ సిరీస్లో ఏమడుగుతాడు వాడు? 325, 225, 259, 202, 160, 127, 105, 94 ఈ వర్డ్స్ని ఇచ్చి, అంటే రాంగ్ ఫిగర్ ఏది అని అడుగుతాడు మనల్ని. అడిగితే నీ ఆప్టిట్యూడ్, నీ నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్. కింద ఒక 4 ఆన్సర్లు ఇస్తాడు. 202, 94, 127, 259. వీటిల్లో రాంగ్ ఫిగర్ ఏది ఒక సిరీస్లో, దానికి సంబంధించి నువ్వు ఒకటి టిక్ ఇవ్వాలి. ఇలా నీ యొక్క దాన్ని ఏమంటారు, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, ఈ టెస్ట్ మీద కొన్ని ప్రశ్నలు ఇచ్చి దాంట్లో 4 ఆన్సర్లు ఇస్తే దాంట్లో మీరు ఏది కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసి టిక్ చేస్తే మీరు దాంట్లో పాస్ అవుతారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద కూడా అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఈజ్ ద వరల్డ్ బ్రైలీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అనేది జనరల్ నాలెడ్జ్ సంబంధించింది. వాడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు? January 1, January 2, January 3, January 4. సో మీకు జనరల్ నాలెడ్జ్లో కూడా తెలిసి ఉండాలి. ఇది ఒక హెడ్ అనమాట. తర్వాత యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా, దాన్ని లాలో వీడికి ఏమి పరిచయం ఉంది అని తెలుసుకోవడానికి. ఉదాహరణకి డిజానర్ ఆఫ్ చెక్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ అని కింద 4 యాక్ట్లు ఇస్తారు. ఇండియన్ పెడల్ యాక్ట్ కూడా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టా, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్టా, నెగోషియబుల్ ఇంట్రెస్ట్ యాక్టా. ఈ 4ట్లో ఏ యాక్ట్ కింద ఒక చెక్ బౌన్స్ అయితే అది అఫెన్స్ అవుతుంది. ఇది యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. అందరికీ తెలిసిందే ఎన్ఐ యాక్ట్, చాలా మంది తెలుసు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని. ఇలాంటి ఈ క్వశ్చన్ పేపర్లో మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే ఆ ఆన్సర్కి మనం లెక్కేసుకోవచ్చు ఎన్ని మార్కులు మనకు వస్తున్నాయి ఎగ్జామ్లో అని. దాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అవుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? జనరల్గా మీ ఇంగ్లీష్ని, మీ తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవటం, జనరల్ నాలెడ్జ్గా సంబంధించి కొంత స్టడీ చేయటం, మీ లీగల్ యాప్టిట్యూడ్ తెలుసుకోవటం, మళ్ళీ ఇంటెలిజెన్స్ కూడా. అంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక్క రోజులో రాదు. కొన్ని టెస్ట్లు, ఎగ్జామ్స్ అలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్లో పాస్ అవుతారు. ఈ మినిమం 35 మార్కులు రావటం అనేది చాలా ఈజీ. ఎవరైనా రాయొచ్చు. ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కూడా మనల్ని, మన ఛానల్ వాళ్ళని కానీ, మనం ఎవరినైనా కానీ కన్సల్ట్ అయితే మనం తప్పకుండా దాని మీద వాళ్ళకి తగు సహాయం చేసి వాళ్ళని ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ చేపించి తర్వాత వాళ్ళని ఈ న్యాయవాద వృత్తిలోకి వచ్చే ముందల న్యాయవాది అవటానికి చదివే లా స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా, లా చదివే విద్యార్థిగా అతను ఎలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవాలి, వీటి మీద మనం వాళ్ళకి తెలియజేస్తాం. ధన్యవాదాలు. నమస్కారం.